కమిషన్లు రావనే బకాయిలు చెల్లిస్తలేరా? ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పుడు సంజయ్ అన్న నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్కి పైసలు ఇస్తే అలా కమిషన్ వస్తుంది, ఒక టెండర్కు పైసలు ఇస్తే కమిషన్ వస్తుంది, లేదంటే ఇంకే దానికి పైసలు ఇస్తే కమిషన్ వస్తుంది, అప్పు తెచ్చినా కమిషన్ వస్తుంది, ఈ అన్నిటి కమిషన్ వస్తుంది కాబట్టి చేస్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తే కమిషన్ రాదు, డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే డైరెక్ట్ స్టూడెంట్ టు గవర్నమెంట్ టు స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్. అలా కమిషన్ రాదు కదనే. అన్న వాటా లేనిది ఏ పని చేయడు. తన పర్సంటేజ్ ఏంది, తన వాటా లేనప్పుడు, తనకు రూపాయల లాభం రానప్పుడు ఎందుకు రేవంత్ అన్న ముందడిగేస్తాడు? ఎట్లా చేస్తాడు? సో ఎట్టి బస్సులో వేయడు కాక వేయడు. నేను అనుకుంటున్నా మా అన్న అట్లాంటి మంచి పనులు చేయడు. ఇప్పుడు మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో బండి సంజయ్ గారు స్పందించారట. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్మెయిల్ చేస్తారా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన హైదరాబాద్ నల్లకుంట పరిధిలోని శంకర్ మఠ్ను వెళ్లారు. అక్కడ శృంగేరి పీఠాధిపతి శ్రీ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులు యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటం మారుతుందని మండిపడ్డారు. కమిషన్లు రావనే సాకుతో సర్కారు పెద్దలు ఫీజు బకాయిలు చెల్లించడం లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కలరాస్తారా అని ప్రశ్నించారు. మరి బీహార్ ఎన్నికలకు పైసలు ఇక్కడి నుంచే పంపుతున్నారని ఆరోపించారు. తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్డుపై తిరగనీయబోమన్నారు. మంత్రులు ప్రతి పని కమిషన్లు వసూలు చేస్తున్నారని, వచ్చిన సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్ కు కప్పం కడుతున్నారని బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. మేజర్గా బీహార్ ఎలక్షన్లకు ప్రజలు పంచుతారు, కాలేజీలను విద్యార్థులను ఆగం చేస్తారు, ఇటు పోతే మంత్రులు కమిషన్లతో కక్కుది పడి బతారు. సో ఈ మూడు కామెంట్స్ మేజర్గా చేసిండు. ఆయన ఏదో మరి స్వామివారి కాడికి పోయినట, మరి దర్శనం చేసుకుంటా, మరి ఆ సందర్భంగా మీడియా వాళ్ళు వస్తే మాట్లాడండి. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నది. రేపో మాపో చదువులు అయిపోతాయి, ఆ పోరాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వాలి. సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ కాలేజ్ వాడు వాడిని బకాయిలు ఇస్తేనే సర్టిఫికేట్ ఇస్తాడు. బకాయిలు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, 1000 మంది ఉన్నారు, ఆయనకు 1000 కోట్లు పోవాలి. ఆ 1000 కోట్లు పోతేనే ఆయన పోరాగాలకు సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ లేకపోతే వాడు బయటకు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు. వాడు అడుగుతాడుగా, నువ్వేం చదివినవరా, ఏం డిగ్రీ అని అడుగుతాడుగా. సో ఈ ప్రమాదం కాంగ్రెస్ పార్టీ వల్ల ఏర్పడతాం. మరి రేవంత్ రెడ్డి గారు మీ వ్యవహార శైలి మార్చుకోవాలి. ఇట్లా ప్రజల్ని మోసం చేయడం, మభ్యపెట్టడం, ఆగం చేయడం పద్ధతి కాదు. సో సమంజసం కాదని నా బలమైన అభిప్రాయం. ఇక నీ ఇష్టం, నువ్వు చెప్తున్నావు కదా, నీకు రోగం ఉంది కదా, చెప్తినపోతే మేమేం చేస్తాం?